So hello everyone, welcome back to the channel of Pharmacy. So in this video, we were discussing about the question differentiate between accuracy and precision from pharmaceutical analysis 1 in unit 1. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు ఎక్కువ టైమ్స్ అడుగుతున్నారు. సో యాక్యురసీకి ప్రిసిషన్కి డిఫరెన్సెస్ వచ్చేసి, ఫస్ట్లీ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేవి ఒక శాంపిల్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి అండ్ ఆ శాంపిల్ యొక్క వాల్యూని లైక్ స్టాండర్డ్ శాంపిల్తో ఆర్ ఎల్స్ రిఫరెన్స్ శాంపిల్తో దాని యొక్క వాల్యూకి ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని ఐడెంటిఫై అయ్యేలా డిటర్మైన్ చేయాల్సినవి యాక్యురసీ అండ్ ప్రిసిషన్స్. ఓకే, సో ఫస్ట్లీ యాక్యురసీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ ద మెజర్మెంట్స్ టు ద టార్గెట్ ఆర్ రిఫరెన్స్ వాల్యూ. అంటే ఇక్కడ ఇది ఒక డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ మెజర్మెంట్. అంటే మనం మెజర్ చేస్తున్నాం దేన్ని, మనకున్న టెస్ట్ శాంపిల్ యొక్క వాల్యూ అనేది టార్గెట్ ఆర్ రిఫరెన్స్ వాల్యూ దానికి ఈక్వల్గా ఉందా లేదా ఆర్ ఎల్స్ దానికి సిమిలర్గా ఉందా లేదా అని నియరర్గా ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తుందని యాక్యురసీ అంటాం. వెరాస్ ప్రిసిషన్ ఇస్తే ప్రిసిషన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ ద మెజర్మెంట్స్ విత్ ఈచ్ అదర్. సో ఈ రెండు డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ని మెజర్ చేస్తాయి. అంటే ఒక వాల్యూ యొక్క మెజర్మెంట్ ఎంత దగ్గరగా ఉందనేది రెండిటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మన టెస్ట్ వాల్యూని రిఫరెన్స్ వాల్యూతో ఐడెంటిఫై చేస్తాం, లైక్ కంపేర్ చేస్తాం. వెరాస్ ప్రిసిషన్కి వచ్చేటప్పటికి అదే శాంపిల్ని ట్వైస్ థ్రైస్ అంటే మల్టిపుల్ అలాంటివి సిమిలర్ మల్టిపుల్ ఎస్టిమేట్స్ తీసుకుని ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 మల్టిపుల్ ఎస్టిమేట్స్ ఉన్నాయని, ఇప్పుడు మనం డిటర్మైన్ చేయాల్సిన మల్టిపుల్ ఎస్టిమేట్స్ అనేవి 3 ఉన్నాయి. సో ఫస్ట్ది మనం మెజర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 22 వస్తే సెకండ్ది కూడా 22 ఆర్ 22.5 అండ్ థర్డ్ది కూడా 22 అలా సిమిలర్గా, అంటే 3 నియరర్గా వచ్చాయా లేవా అని ఒకదాంతో ఒకటి డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఒకదాంతో ఒకటి కంపేర్ చేసిన దాన్ని ప్రిసిషన్ అని అంటాం. ఓకే, వెరాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి టెస్ట్ శాంపిల్ని స్టాండర్డ్తో డైరెక్ట్గా మెజర్ చేస్తామన్నమాట ఎంత సిమిలర్గా ఉందని. ఓకే, ఈ ప్రిసిషన్ వచ్చేటప్పటికి మీరు ఎప్పుడైతే టైట్రేషన్ చేస్తారో 3 టైమ్స్ తీసుకుంటారు. ఓకే, ఆన్ అండ్ యావరేజ్గా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది ప్రిసిషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి యాక్యురసీ. యాక్యురసీ రిఫర్డ్ యాజ్ బయాస్ ఎర్రర్. సో యాక్యురసీ అనేది రిఫర్డ్ యాజ్ బయాస్ ఎర్రర్ అనమాట. సో ఫస్ట్ బయాస్ అంటే ఏంటి? సో మనకి ఎర్రర్ అంటే ఆల్రెడీ తెలుసు, ద నెగిటివ్ వాల్యూ ఆర్ ద మనం ఎస్టిమేట్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాన్ని ఏమంటామంటే ఎర్రర్ అంటాం. సో ఇప్పుడు యాక్యురసీ రిఫర్డ్ యాజ్ బయాస్ ఎర్రర్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బయాస్ అనేది చూద్దాం. ఓకే, సో బయాస్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ how far the expected value of the estimate is from the true value of parameter being estimated. అంటే ఈ యొక్క ట్రూ వాల్యూ అనేది మన శాంపిల్ని కంపేర్ చేయడం కోసం ఒక రిఫరెన్స్ లాంటిది. ఓకే, ఇప్పుడు ఈ ట్రూ వాల్యూకి మనం చేసిన శాంపిల్ యొక్క వాల్యూ ఎంత డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వాల్యూ 99 అయితే మనకు వచ్చింది 94 అయితే 100 - 94. సో ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని బయాస్ అని అంటాం. ఓకే, సో ఈ డిఫరెన్స్ కనుక బాగా ఎక్కువ వచ్చినా ఆర్ఎల్స్ బాగా తక్కువ వచ్చినా దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? వి కాల్డ్ ఇట్ యాజ్ ఎర్రర్ అని అంటాం, రైట్? సో bias is the measure of how far the expected value of the estimate is from the true value of parameter being estimated. Whereas ఇప్పుడు ప్రిసిషన్కి వస్తే ప్రిసిషన్ ఈజ్ అ మెజర్ ఆఫ్ హౌ సిమిలర్ ద మల్టిపుల్ ఎస్టిమేట్స్ ఆర్ టు ఈచ్ అదర్, నాట్ హౌ క్లోజ్ దే ఆర్ టు ట్రూ వాల్యూ. అంటే బయాస్ ఎర్రర్లో ట్రూ వాల్యూకి నియరర్గా ఉందో లేదా అనేది చెక్ చేస్తాం, అంటే డిఫరెన్స్ చెక్ చేస్తాం కాబట్టి బయాస్ ఎర్రర్. వెరాస్ ప్రిసిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్, కానీ అదే శాంపిల్ ట్వైస్ ఆర్ థ్రైస్ టైమ్స్ చేసినప్పుడు సిమిలర్ వాల్యూ వస్తే సో దాన్ని ప్రిసిషన్ అని అంటాము. సో ఓకే, అంతేగాని నాట్ హౌ క్లోజ్ దే ఆర్ టు ద ట్రూ వాల్యూ. బయాస్లా కంపారిజన్ ఉండదు ట్రూ వాల్యూకి దీనికి, కానీ మనం తయారు చేసిన సమ్ మల్టిపుల్ ఎస్టిమేట్స్ అనేవి ఒకేలా ఉండాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అది బయాస్ ఎర్రర్ అంటే. అండ్ ప్రిసిషన్కి వచ్చేటప్పటికి ప్రిసిషన్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్
రిపీటబిలిటీ ఆర్ రీప్రొడ్యూసిబిలిటీ. చెప్పాను కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక శాంపిల్ ఉందంటే ఆ శాంపిల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంతో కాన్సన్ట్రేటెడ్ అయిన శాంపిల్ ఉంది. సో ఆ మినిమం కాన్సన్ట్రేటెడ్ అయిన శాంపిల్ మనం ఎన్నిసార్లు అనాలిసిస్ చేసినా సరే దానికి వాల్యూ సేమ్ రావాలి. ఓకే, అది ఎన్నిసార్లు చేసినా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి. సో అలా వస్తే దాన్ని ఏమంటారంటే రీప్రొడ్యూసిబిలిటీ, అంటే కంటిన్యూగా వాల్యూ అనేది రిపీట్ అవుతూ ఉంది అనమాట. ఓకే, యాక్యురసీ ఈజ్ మెజరింగ్ ద టార్గెట్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ ఆర్ రిఫరెన్స్ వాల్యూ. అంటే యాక్యురసీ ఏంటంటే మన శాంపిల్కి ఉన్న వాల్యూ ఎంత నియరర్గా ఉంది ట్రూ వాల్యూకి అని ఐడెంటిఫై చేసేది యాక్యురసీ. వెరాజ్ ప్రిసిషన్ ఈజ్ గెట్టింగ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ రిపీటెడ్ మెజర్మెంట్. బట్ ప్రిసిషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే అదే వాల్యూని ఎన్ని టైమ్స్ రిపీట్ చేసినా కన్సిస్టెన్సీగా అదే వాల్యూ రిపీట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇవి యాక్యురసీ అండ్ ప్రిసిషన్. టూ అంటే సో జనరల్లీ ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్యురసీ, ప్రిసిషన్ విత్ ట్రూ వాల్యూ ఆర్ టార్గెట్ వాల్యూ ఆర్ రిఫరెన్స్ వాల్యూ. ఓకే, సో యాక్చువల్గా ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఎక్స్ యాక్సిస్లో నేను ప్రిసిషన్ తీసుకున్నాను అండ్ వై యాక్సిస్లో ప్రాబబిలిటీ ఆఫ్ డెన్సిటీ తీసుకున్నాను. సో మనం దేన్నైనా సరే టార్గెట్ వాల్యూ కంపేర్ చేస్తున్నాను అని అన్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి టార్గెట్ వాల్యూ అయితే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, టార్గెట్ వాల్యూకి ఆర్ రిఫరెన్స్ వాల్యూకి మన దగ్గరున్న ప్రిసిషన్ వైజ్ అంటే మల్టిపుల్ ఎస్టిమేట్స్ని లేదంటే యాక్యురసీ అంటే మనకు వచ్చిన వాల్యూ అనేది అది ప్రిసిషనా లేకపోతే యాక్యురసీయా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సో ప్రిసిషన్ అనేది ఎక్స్ యాక్సిస్లో అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డెన్సిటీ అనేది వై యాక్సిస్లో తీసుకున్నాను. టార్గెట్ వాల్యూ అనేది సమ్ ఎంతో కొంత. ఓకే, అండ్ అదే రిఫరెన్స్ వాల్యూ అని కూడా అంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ని ప్లాట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది గుర్తుపెట్టుకోండి, హై ప్రిసిషన్ అండ్ లో యాక్యురసీ అని అన్నాం. సో హై ప్రిసిషన్ అండ్ లో యాక్యురసీ అంటే ఇది ట్రూ వాల్యూ, దీని చుట్టూ ఉన్నవి చూసారా, సో ఇవన్నీ నియరర్గా ఉన్నాయి కాబట్టి ఇది హై ప్రిసిషన్. హై ప్రిసిషన్ అంటే ఏమన్నాను, మల్టిపుల్ అన్నాను, అంటే ఇవి నెంబర్ ఆఫ్ శాంపిల్స్, అంటే ఈ అన్ని శాంపిల్స్ ఎన్నిసార్లు క్యాలిబ్రేట్ చేసినా అదే ఎన్నిసార్లు అనాలిసిస్ చేసినా ఒకే వాల్యూ ఆర్ నియరర్ వాల్యూ ఇస్తున్నాయి. సో అందుకే వీటిని హై ప్రిసిషన్ అని అన్నాను. వెరాస్ ఈ వాల్యూస్ అనేవి ట్రూ వాల్యూకి దగ్గరగా లేవు, సో అందుకే దీన్ని ఏమన్నాను, లో యాక్యురసీ అని అన్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీకు ప్రిసిషన్ అనేది డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది ఫ్రమ్ హియర్ టు హియర్, వెరాస్ టార్గెట్ వాల్యూకి యాక్యురసీ అనేది ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ ఉంది. సో ప్రిసిషన్ ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంట్లో ప్రిసిషన్ అనేది ఇంకా చిన్నదిగా పెట్టండి, ఐ మీన్ ఇంకా సైజ్ అనేది తగ్గించండి, వెరాజ్ యాక్యురసీ ఇంకా సైజ్ అనేది పెంచండి. ఓకే, సో ఇలా చూసుకుంటే హై ప్రిసిషన్ అంటే వాల్యూస్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికే వచ్చాయి, వెరాజ్ ట్రూ వాల్యూ దగ్గర ఎవరూ లేరు. సో అందుకే దాన్ని లో యాక్యురసీ అన్నాను అండ్ హై ప్రిసిషన్ అన్నాను. వెరాజ్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, లో యాక్యురసీ అండ్ లో ప్రిసిషన్ అన్నా. అంటే ఇక్కడ ఏమన్నాను అంటే మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనేవి ట్రూ వాల్యూ దగ్గర ఉండకూడదు అండ్ అలాగే శాంపిల్స్ అన్నీ కూడా నియరర్గా ఉండకూడదు. ఎందుకు, లో యాక్యురసీ అన్నాను కాబట్టి మనకు వచ్చిన శాంపిల్ ఐ మీన్ ట్రూ వాల్యూ దగ్గర ఏ వాల్యూ దగ్గర నియరర్గా లేవు. వెరాజ్ లో ప్రిసిషన్ అన్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా దగ్గరగా లేవు. ఓకే, సో ఇది లో యాక్యురసీ అండ్ లో ప్రిసిషన్. వెరాజ్ అదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తే ప్రిసిషన్ అనేది చాలా ఎన్లార్జ్డ్గా ఉంది. సో అండ్ వేరాజ్ యాక్యురసీ అనేది కూడా చాలా ఎన్లార్జ్డ్గా ఉంది. అంటే రెండు సిమిలర్గా ఉన్నాయి, అంటే అవి ట్రూ వాల్యూకి దగ్గరగా లేవు అండ్ మల్టిపుల్ ఎస్టిమేట్స్ అనేవి కూడా రీప్రొడ్యూసిబిలిటీ కానీ రిపీటబిలిటీ కానీ చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ దీనికి చూస్తే కనుక లో యాక్యురసీ అండ్ హై ప్రిసిషన్ అనమాట. సో వై లో యాక్యురసీ అండ్ హై ప్రిసిషన్ అంటున్నానంటే, సో యాజ్ వీ నో దట్ ట్రూ వాల్యూకి ఎక్కడా కూడా నియరర్గా ఎటువంటి వాల్యూస్ లేవు, సో బయాస్ లేదు. సో అందుకే దీన్ని లో యాక్యురసీ అన్నాను. సో యాక్యురసీ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది, వెరాజ్ డిస్టెన్స్ అనేది వెరాజ్ చూస్తే మల్టిపుల్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి, అంటే ప్రిసిషన్ అనేది తక్కువ ఉంది. సేమ్ ఇది ఒకటే అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్కి వచ్చినప్పటికి ఇలాంటివి 4 ఉంటాయి అన్నమాట. యాక్యురసీ హై, ప్రిసిషన్ లో అనమాట. అంటే ఏంటి, యాక్యురసీ హై అంటున్నారంటే ఇది ట్రూ వాల్యూ అని ముందు నేను చెప్తున్నాను. ఈ ట్రూ వాల్యూ దగ్గర చూస్తే కనుక మీకు 2 శాంపిల్స్ అనేవి నియరర్గా వచ్చాయి.
సో అందుకని దీన్ని హై యాక్యురసీ అన్నాను. వెరాస్ ప్రిసిషన్ చూస్తే చాలా తక్కువగా ఉంది, బికాస్ శాంపిల్స్ అన్నీ కూడా ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయన్నమాట. సో అందుకే దీన్ని లో ప్రిసిషన్ అని పెట్టాను. సో ఇక్కడ రిప్రజెంటేషన్ చూస్తే ప్రిసిషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. లైక్ ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ కంపేర్డ్ టు యాక్యురసీ చాలా తక్కువ ఉన్నట్టు. ఓకే, అండ్ యాక్యురసీకి డిస్టెన్స్ చూస్తే చాలా తక్కువ ఉంది, బట్ యాక్యురసీ పర్సంటేజ్ చూసుకుంటే కనుక హై అని. ఓకే, అండ్ నెక్స్ట్ హై బోత్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేవి చాలా హై అనమాట. సో ఈ యాక్యురసీని ప్రిసిషన్ని దేంతో కంపేర్ చేస్తున్నామంటే విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, యాక్యురసీని మాత్రమే రిఫరెన్స్ వాల్యూతో కంపేర్ చేస్తున్నాను, వెరస్ ప్రిసిషన్ అనేది యాక్యురసీతో కంపేర్ చేస్తున్నాను. సి హియర్ రెండు ఎక్కువే అన్నాను, అంటే రిఫరెన్స్ వాల్యూకి యావరేజ్ వాల్యూకి డిస్టెన్స్ తక్కువ, వెరాస్ ప్రిసిషన్ కూడా డిస్టెన్స్ అనేది చాలా తక్కువ కంపేర్డ్ టు దిస్ అనమాట. చూసుకోండి, సో అందుకే హై యాక్యురసీ అండ్ హై ప్రిసిషన్ అని పెట్టాను. అండ్ ఇదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తే ట్రూ వాల్యూకి దగ్గరే అన్ని ప్రిసిషన్ ఉన్నాయి, యాక్యురసీ వాల్యూస్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో ఈ 4 డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో ఉన్నది ట్రూ వాల్యూ. ఈ ట్రూ వాల్యూ దగ్గర కనుక కొన్ని ఎస్టిమేట్స్ అనేవి వస్తే సో అక్కడ యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు, అలా కాకుండా దూరంగా ఉంటే కనుక అక్కడ ప్రిసిషన్ అనేది తక్కువ ఉన్నట్టు, అండ్ యాక్యురసీ అనేది ఏమవుతుంది తక్కువ ఉన్నట్టు. అండ్ ప్రిసిషన్ కూడా అన్నీ దూరంగా ఉన్నా సరే అవే దగ్గరగా ఉంటే వాటిని హై ప్రిసిషన్ అంటామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్యురసీ అండ్ ప్రిసిషన్. అండ్ నోట్స్ అనేది లవ్ ఫార్మసీ టెలిగ్రామ్లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఐ హోప్ వీడియో నచ్చింది అనుకున్నాను. ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.